హై గైస్ అందరికి ఈరోజు టాపిక్ ఏంటంటే తక్కువ వెయిట్స్ తో చేస్తే మజిల్ గెయిన్ అవుతా, ఎక్కువ వెయిట్ చేస్తే మజిల్ గెయిన్ అవుతా అని ఈరోజు టాపిక్. ఓకే, ఏంటంటే ఫస్ట్ అందరికున్న డౌట్ ఏంటంటే తక్కువ వెయిట్ తో ఎక్కువ రెప్స్ చేస్తే మజిల్ గ్రోత్ అవుతా, ఎక్కువ వెయిట్స్ తో తక్కువ రెప్స్ చేస్తే మజిల్ గ్రోత్. సో ఈ వీడియోని ఫుల్గా క్లారిటీగా చెప్తాను. మనకి మజిల్లో 2 టైప్స్ ఆఫ్ మజిల్స్ ఉంటాయి, టైప్ 1 ఫైబర్, టైప్ 2 ఫైబర్. సో టైప్ 1 ఫైబర్ అనేది తక్కువ వెయిట్తో చేస్తే యాక్టివ్ అవుతుంది, టైప్ 2 ఫైబర్ అనేది ఎక్కువ వెయిట్తో చేస్తే యాక్టివ్ అవుతుంది. సో మీరు తక్కువ వెయిట్తో చేసినప్పుడు టైప్ 1 ఫైబర్ అనేది యాక్టివ్ అవుతుంది, ఎక్కువ వెయిట్తో చేసినప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఫైబర్స్ యాక్టివ్ అవుతాయి. అంటే టైప్ 1 యాక్టివ్ అవుతుంది, టైప్ 2 యాక్టివ్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఈ మజిల్ అనేది ఓవరాల్గా యాక్టివ్ అవుతుంది, మంచిగా ఇంప్రూవ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు చేసినా తక్కువ వెయిట్ చేయడం ఆపి కొంచెం మీరు కంట్రోల్ చేయగల వెయిట్కి 2.5 వెయిట్ యాడ్ చేసి మంచిగా పర్ఫామ్ చేస్తే తక్కువ వెయిట్ చేస్తే ఫైబర్ టైప్ 1 అనేది యాక్టివ్ అవుతుంది, ఎక్కువ వెయిట్ చేస్తే టైప్ 1 ఫైబర్ ప్లస్ టైప్ 2 ఫైబర్ అనేది యాక్టివ్ అవుతుంది. సో మీరు ఈసారి చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వెయిట్తో తక్కువ రఫ్ చేసినా మంచిగా చేయండి, ప్రాసెస్ అనేది మంచిగా చేయండి. దానివల్ల టైప్ 1 ఫైబర్, టైప్ 2 ఫైబర్ కూడా మంచిగా యాక్టివ్ అవుతుంది. అప్పుడు మీ మజిల్ గ్రోత్ అనేది మంచిగా బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ మీరు ఫాలో అవ్వండి. ఎక్కువ వెయిట్ వేసి చేయడం వల్ల మీ మజిల్ అనేది 99% స్పీడ్గా గ్రోత్ అవుతుంది. సో ఎక్కువ వెయిట్ ఎప్పుడు వేసి మీరు రెప్స్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా చేస్తారో అప్పుడే మీ మజిల్ గ్రోత్ అనేది 99% స్పీడ్గా ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మీరు కంటిన్యూగా చేసి మంచిగా కంట్రోల్గా చేయాలి. కంట్రోల్గా చేయడం వల్ల స్ట్రెస్, ప్రెజర్ అనేది మజిల్కి మంచిగా పడుతుంది. అప్పుడే మీ మజిల్ గ్రోత్ అనేది స్పీడ్గా ఉంటుంది. సో తక్కువ టైంలో మంచి మజిల్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, మంచిగా ఉంటుంది. ఇటువంటి కంటెంట్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.